విజయ సంకల్ప యాత్రలో భాగంగా గజ్వేల్లో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం రోజులు విదేశాలు కనిపించారు. విదేశాల్లో బీచ్లలో షాట్ చేసుకొని బీచ్లలో తిరుగుతున్నారు. ఇది గ్యారంటీనే రాసిస్తున్నా. ఇది నా గ్యారంటీ. రాహుల్ గాంధీ తప్పకుండా విదేశాలకు పోతారనేది నా గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. దేశం అభివృద్ధి జరగాలని కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక గ్రామంలో తీసుకున్నారు. మీ గ్రామంలో ఆలోచన చేస్తాను. మీ గ్రామంలో వీధి లైట్లు, ఇంతకుముందు చెప్పారు, వీధి లైట్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేస్తా ఉంది. మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డబ్బులు ఇస్తారు. మీ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు మోడీ గారు మీ సర్పంచ్ అకౌంట్లో డబ్బులు ఇస్తుంది. ఆ పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇస్తారు. మీ గ్రామంలో వైకుంఠధామం నరేంద్ర మోడీ గారు వేస్తూనే వస్తారు. రైతుల వేదిక నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బుల ద్వారానే అయింది. మీ గ్రామంలో స్కూళ్లకు పిల్లలకు యూనిఫామ్ నరేంద్ర మోడీ గారు ఇస్తారు. మీ గ్రామంలో స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. మీ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. మీ ఇంట్లో మీ యొక్క టాయిలెట్ లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల పొదుపు సంఘాలకు అప్పుడు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీ ఊళ్ళలో ఉన్నటువంటి రైతులకు ఎరువులు 1 ఎకరానికి 20,000 చొప్పున సబ్సిడీ ఇస్తారు నరేంద్ర మోడీ గారి సంవత్సరానికి 2 పంటలు. రైతులకు 6,000 రూపాయలు 3 సార్లు 4,000 ఒకసారి 4,000 ఒకసారి, ఈరోజు మొత్తం 6,000 రూపాయలు మోడీ పైసలు చెప్పిన డేట్కు మీ అకౌంట్లో వస్తా ఉన్నాయి రైతులకు. అంతేకాదు ఈరోజు పేదల రైతులలో ఈ గ్రామంలో వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ పేరుతో రానున్న రోజుల్లో సంవత్సరానికి 5 లక్షల రూపాయలైనటువంటి పెద్ద ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, మీకు నచ్చిన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు సహకారం అందించారు. ఈరోజు గతంలో పెన్షన్స్ వస్తే ఊళ్ళో సర్పంచ్ వాళ్ళు కొట్టేసేవారు. ఇప్పుడు పెన్షన్స్ అన్ని కూడా ఆన్లైన్లో మీ అకౌంట్లో వస్తున్నాయి. గ్రామాల్లో పేదవాళ్ళందరికీ, గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు. గతంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ వాళ్ళకి నేను కూడా మా ఎమ్మెల్యే కాలేజీలో బ్యాంక్ అకౌంట్ ఉండేది. బ్యాంక్ ఎస్బీఐ పోతే నాకు అకౌంట్ ఓపెన్ చేయను. ఎందుకంటే నువ్వు నిజంగా ఏదైనా మోసం చేస్తే మేము అడగాలంటారు. నాకు షూరిటీ కావాలని చెప్పాడు. ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నాడో షూరిటీ ఇవ్వాలి. అట్లా షూరిటీ ఇస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. అది కాదు 3,000 కట్టాలన్నాడు. 3,000 ఇచ్చిన ఆ బ్యాంక్ అకౌంట్ ఎత్తుకొని 4 రోజుల తర్వాత ఒకటి తీసుకుపోయి సంతకం పెట్టిస్తే నా అకౌంట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరి షూరిటీ అవసరం లేదు. పేదవాళ్ళకు అందరికీ, పేదవాళ్ళందరికీ షూరిటీ నరేంద్ర మోడీ గారే. ఎవరి షూరిటీ అవసరం లేదు. 1 పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. 0 అకౌంట్తో ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. వంట గ్యాస్ డబ్బులున్నోళ్ళు, పెట్రోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు మాత్రమే వంట గ్యాస్ వాడతారు అనుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు రాగానే ఏం చేశాడు? ఒక్కసారి వంట చేస్తే 100 సిగరెట్లు కాలిస్తే ఒక మనిషి ఆరోగ్యం ఎంత దెబ్బతింటారో, ఒక్కసారి కట్టెల పొయ్యితో చేస్తే ఆ తల్లి, ఆ చెల్లె ఆరోగ్యం ఎంత దెబ్బతింటారు. అందుకే నరేంద్ర మోడీ గారు అన్నారు, నేను కూడా పేద కుటుంబంలో వచ్చినాను. పేద మహిళలు ఎవ్వరు కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినకూడదు. వాళ్ళందరూ కూడా వంట గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత అని చెప్పి ఈ దేశంలో ఏ ఒక్క ఇల్లు కూడా వంట గ్యాస్ సిలిండర్ లేనటువంటి ఇల్లు లేదు. ఈరోజు 100% అందరికీ సిలిండర్ వచ్చింది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఆయన మొత్తం ప్రధానిగా ఆయన ఒక మాట చెప్పాడు. అందరి ఇళ్లలో టాయిలెట్ కట్టిస్తారు పేదవాళ్ళందరికీ. గ్రామాల్లో ముఖ్యంగా పేదవాళ్ళ ఎవరు లేకుంటే జబ్బు తీసుకొని చెట్లలో గుట్టలపోతారు. అది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, పేదవాళ్ళు ఎవ్వరు కూడా, ఎవరైనా సరే టాయిలెట్ లేకుండా ఒక తల్లి, ఒక చెల్లి ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి టాయిలెట్ రక్షించే బాధ్యత నాది అని చెప్పాడు.
ఆ రకంగా 11 కోట్ల టాయిలెట్ ఈరోజు 11 కోట్ల మంది ఇళ్లలో కట్టించాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు. అంతేకాదు మన కరోనా వచ్చినప్పుడు భయంకరమైన కరోనా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. ఇంట్లో కూడా ఒక రూమ్లోకి ఇంకో రూమ్లోకి రాలేదు. భర్త బయట తిరిగి వస్తే భార్య భర్త దగ్గరికి రాలే ఇంకో రూమ్లోకి. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో కరోనా నాకే పడుతుంది. ఆ రకమైనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఉండేది. తల్లి చనిపోతే బిడ్డలు చూడడానికి రాలే, భర్త చనిపోతే భార్య చూడడానికి రాలే. ప్రపంచమంతా కూడా మన దేశంలో జనాభా ఎక్కువ. ఈ దేశంలో కరోనా వస్తే సగం మంది చచ్చిపోతారని చెప్పారు. సగం మంది ఎవరు ఆపలేరు, భగవంతుడు ఆపలేరు. ఈ దేశంలో ప్రజలు మాస్క్ పెట్టుకోలేరు. మాస్క్ పెట్టుకోలేరు ఎవరు? ఈ దేశ ప్రజలు డిసిప్లిన్ ఉన్నారు, డాక్టర్లు ఉండవు, హాస్పిటల్ ఉండవు. కరోనా వస్తే అనేక మంది చచ్చిపోతారు. కానీ ప్రపంచం అంతా కూడా అనుకున్నారు. అందరి అంచనాలను తారుమారు చేస్తారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరినీ ఏకం చేసి కరోనాను విజయవంతంగా ఎదుర్కొని కరోనాను అరికట్టారు. అంతేకాదు ప్రపంచంలో ఏ దేశం కూడా వ్యాక్సిన్ కనుగొనక ముందే నరేంద్ర మోడీ గారు మన దేశంలో వ్యాక్సిన్ కనుగొనే విధంగా ప్రోత్సహించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మొదటి డోసు, సెకండ్ డోసు అందరికీ ఫ్రీగా ఇచ్చారు. ప్రపంచంలో అతి ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ ఎక్కడంటే మన దేశంలో మన శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అటువంటి వ్యాక్సిన్ ఈరోజు దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చారు. మీకు అందరు వేసుకున్నారా? వ్యాక్సిన్ 2 సార్లు వేసుకున్నారా? మీకు అందరికి తెలుసు. ఏమనండి, 3 వ్యాక్సిన్లు